మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని చందానగర్లో బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పొట్ట నరేందర్ యాదవ్ల ఆధ్వర్యంలో ఈ నిరసనలో మహిళలు భారీగా పాల్గొన్నారు. బండి సంజయ్ వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని నవతారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్ విచారణ పేరుతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు నరేందర్ యాదవ్. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. దేశ చరిత్రలోనే ఒక హోం సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఒక మైనర్ అమ్మాయిని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టి రివర్స్ గా తన మీదనే హనీ డ్రగ్ కేసు విధిస్తున్న అమ్మాయిని వేధిస్తున్న సంఘటన మీద బీఆర్ఎస్ పార్టీ షేక్ కంపెనీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి కూడా ఈ రోజు ఈ యొక్క రాష్ట్రాలకు ధర్నా చేయడం, నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో 2 అంశాలు. భారతదేశ చరిత్రలోనే ఒక హోం సహాయ మంత్రి కొడుకు అబ్స్కాండ్ అవ్వడం శోచనీయం. ఎందుకంటే తప్పు చేసినోడు ఎవరైనా ఒకటే, కొడుకైనా ఒకటే, వాళ్ళని మేము శిక్షిస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పే బండి సంజయ్ మళ్ళీ ఈ రోజు ఒక కొడుకును రక్షించుకోవడానికి విదేశాలకు పంపించే వైనం మనం చూస్తున్నాం. దుర్మార్గుడి పాలన, ఇంత నీచమైన పరిస్థితి. ఒక సామాన్య మహిళకు అన్యాయం జరిగితే ఒక దేశ హోంశాఖ సహాయ మంత్రి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు హోంశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ సిట్ విచారణ ఏంటయ్యా మేము చేసేది? సిట్ విచారణ చేయడానికి ఇదేమైనా కుంభకోణం అయితే సిట్ విచారణ చేయాలి, కానీ ఇది ఎక్కడి న్యాయం? అంటే సామాన్య ప్రజలకు ఒక న్యాయం, ఒక హోంశాఖ మంత్రి అయితే ఒక న్యాయం. రేవంత్ రెడ్డి మీకు తగునా? సిట్ విచారణ అనేది ఒక పెద్ద బూత్ వీళ్ళు రేవంత్ రెడ్డి చేసేదంతా జిమ్మికు రాజకీయాలు. ఆ జిమ్మికు రాజకీయాల్లో భాగమే ఈ సిట్ విచారణ పేరుతో సమయభావన చేస్తూ బీజేపీ ఇప్పుడు బండి సంజయ్ని రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసి కూడా కూర్చోాలి జీవితాంతం.